అమ్మేశారా? ఇంటర్ పుస్తకాల లీకేజీపై అనుమానాలు. తమ ఈమెయిల్ హ్యాక్ చేసి కంటెంట్ను దొంగిలించారంటున్న విజిఎస్ పబ్లిషర్స్. హ్యాక్ చేస్తే ఎందుకు గుర్తించలేకపోయారనే ప్రశ్నలు. కాపీలు వాట్సాప్లో ప్రత్యక్షమైన తర్వాత కంపెనీ స్పందన. కంటెంట్ను అమ్మేశారని విద్యార్థి సంఘాల ఆరోపణ. చర్యలు తీసుకోవడంలో అధికారులు తాత్సారం. ఇంటర్మీడియట్ పాఠ్య పుస్తకాల లీకేజీ అంశంలో అనేక అనుమానాలు తలెత్తున్నాయి. తమ ఈమెయిల్ హ్యాక్ చేసి కంటెంట్ దొంగిలించారు అంటూ విజిఎస్ పబ్లిషర్స్ వాదిస్తుండగా, కుట్రపూరితంగానే కంటెంట్ బయటకు విక్రయించారు ఆరోపణలు కూడా ఎక్కువ వినిపిస్తున్నాయి. అయితే లీకేజీ వ్యవహారం ఎలా జరిగినా దానికి బాధ్యత వహించాల్సిన విజిఎస్ సంస్థపై చర్యలు తీసుకోవడంలో అధికారులు తాత్సారం చేయడంపైనే అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. మరి ఆ కంపెనీని ఎవరు కాపాడుతున్నారు అనే అనుమానాలు అయితే బలంగా వినిపిస్తున్నాయట. నిజంగా మరి ఎవరు లీక్ చేశారు, ఆ విజిఎస్ అనేది ఎప్పటి నుంచి అందరికీ తెలిసింది కదా, ఏం జరిగింది అనేది ఇంకా తెలియాలి. జలసిరి కావాలి. ఇక్కడ గతంలో టీడీపీ హయాంలో ప్రారంభమైందంట ఈ పథకం. జలకళగా పేరు మార్చిన గత వైసీపీ సర్కారు మొత్తం ఉచితం అని చెప్పి చేతులు ఎత్తేశారు. కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో జలసిరికి హామీ. పథకం ప్రారంభం కోసం రైతుల ఎదురుచూపులు. పేద రైతుల పొలాల్లో జలసిరిని కురిపించే ఎన్టీఆర్ జలసిరి పథకం అమలు కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. సాగు విస్తీర్ణం పెంచి మంచి దిగుబడులు సాధించేందుకు గాను 2014-19 మధ్యకాలంలో టీడీపీ హయాంలో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఎస్సీ ఎస్టీ రైతులు 6,000, ఇతర పేద రైతులకు 25,000 ఖర్చు చేస్తే సుమారు